రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని సిట్ బట్టుబయలు చేయడంతో గత ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి జరిగిందో తెలుస్తుందని పుంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రుంపిచెర్లలో ప్రసిద్ధిగాంచిన శివాలయం వద్ద భక్తులతో కలిసి ఆయన పాప పరిహారంగా కర్పూర హారతులు గుడిలో వెలిగించి గత ప్రభుత్వం చేసిన అవినీతిని చూపిస్తూ వారు ఇప్పటికైనా తమ తప్పులు తెలుసుకుని ఆ దేవుడికి క్షమాపణలు చెప్పాలని, ఇందులో ప్రమేయం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. తిరుపతి దేవస్థానం పైన ఎంతో పవిత్రతో కూడిన మన ఇలవేలుపు దేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ నెయ్యి చేసి ప్రసాదాల్లో అంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసింది వాస్తవమే అని చెప్పి ఈరోజు సిట్టు దర్యాప్తులో పూర్తిగా బట్టబయలైన సంగతి వైఎస్ఆర్ నాయకులు ఇప్పటికైనా గమనించాలా. ఎందుకంటే దేశంలోనే అతి పెద్ద దేవస్థానమైన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసి ప్రజలను మభ్యపెట్టి దేవుళ్ళను కూడా మోసం చేసే పరిస్థితికి గత వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందంటే ప్రజలు దీన్ని అందరినీ గమనించినారు. అన్ని అధికారులు కూడా చేసింది వాస్తవము. నెయ్యి కల్తీ నెయ్యి కలిపి లడ్డు ప్రసాదంలో అనేక రకమైన వ్యాధులు బాధలతో చేసిన ప్రజలకు మోసం చేశారని చెప్పి ఈరోజు పూర్తిగా బట్టబయలు చేయడం జరిగింది. దీనికి కారకులైన అప్పటి పాలక మండలిలోతేనేమి, అప్పుడు చైర్మన్లోతేనేమి, అప్పట్లో ఉన్న అధికారులందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి ఈ కల్తీ మద్యం చేసిన నెయ్యి కల్తీ దీంట్లో ప్రజలందరికీ మోసం చేసిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం క్షమాపణ చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రజలకు తప్పుడే దేవుళ్లకు తప్పుడు సమాధానం చెప్తూ తప్పుడు సంకేతాలు పంపించిన ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పూర్తిగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు.